Welcome to Lapakshi Fix It. Today our topic is words rearrangement. ఆప్షన్ ఏ బి సి అని 3 వర్డ్స్ ఇచ్చాడు. అవి ఆ ప్లేసెస్ లో కరెక్ట్ గా ఉన్నాయా లేకపోతే చేంజెస్ చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ చెక్ చేద్దాం. ద జిఎస్టి రిలీఫ్ అన్నాడు. జిఎస్టి రిలీఫ్ ఓకేనా, అక్కడ జిఎస్టి రిలీఫ్ కాదు, రాంగ్ ఆన్సర్. చూద్దాం, చెక్ చేద్దాం. ఇక్కడ టు ప్రొవైడ్ రిఫార్మ్, మీకు తెలుసు రిఫార్మ్ అంటే కొత్త కొత్త చేంజెస్, మోడిఫికేషన్స్. వైల్ బూస్టింగ్ డిమాండ్ అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్. ఎక్కడ చూడండి, వైల్ బూస్టింగ్, బూస్టింగ్ అంటే ఏ సెన్స్ ఇక్కడ పాజిటివ్. సో డిమాండ్ బూస్ట్ అవుతుంది అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్ అన్నాడు. ఎప్పుడు కూడా బూస్టింగ్ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ అది మంచి సెన్సే కదా, పాజిటివే కదా. అంటే మీకు వచ్చే ఆన్సర్లో చివరి కన్ఫర్మ్ ఏముండాలి, సి. అది ఇక్కడ ఫిక్స్ అనమాట. మనం దీన్ని చేంజ్ చేయకూడదు. ఎవరిని చేంజ్ చేయకూడదు, సిని. సో లాస్ట్ ఆప్షన్ సి అవ్వాలి, కాదు. లాస్ట్ ఆప్షన్ సి అవ్వాలి, కాదు. లాస్ట్ ఆప్షన్ సి అవ్వాలి, కాదు. ఆన్సర్ ఏమవచ్చు, బిఏసియా లేకపోతే ఏబిసియా. ఏబిసి అంటే ఇచ్చిందే కదా. ద జిఎస్టి రిలీఫ్ అనౌన్స్ అన్నాడు బై ద గవర్నమెంట్ ఎయిమ్స్. ఇక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎవరిని, జిఎస్టి రిలీఫ్ నా. అక్కడ అనౌన్స్ చేస్తుంది ఎవరిని, రిలీఫ్ ని కాదు, ఎవరిని, రిఫార్మ్ ని. అంటే జిఎస్టి తీసుకొచ్చిన మార్పుని అది ఏం చేస్తుంది అన్నమాట, అనౌన్స్ చేసింది. సో ఇక్కడ రిలీఫ్ కాదు, ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చి రిఫార్మ్ అని చెప్పచ్చు. అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ రిలీఫ్. సో ఇక్కడ రిఫార్మ్ కాదు, ఇక్కడ రిలీఫ్. సి అలాగా ఫిక్స్డ్ గా ఉంది. సో బెస్ట్ ఆప్షన్ ఏని బి గాను, బిని ఏ గాను మార్చండి, సరిపోతుంది. ద బెస్ట్ ఆప్షన్ 3. 1 ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ద బెస్ట్ ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, అనౌన్స్ అన్నాడు. ఇంగ్లీష్ లో అనౌన్స్ మనం ఓవర్ రాస్తుంటాం, ప్రొక్లైమ్ అని రాస్తుంటాం. దీన్ని మనం సింపుల్ గా ప్రాముల్గేట్ అంటాం. ఏమంటాం, ప్రాముల్గేట్. సో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.